నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గోదావరి క్యూజైన్. ఈరోజు నేను చేయబోయే వంట ఇడ్లీ ఉప్మా. దీనికి కావాల్సిన పదార్థాలు: ఇడ్లీలు అంటే మనకి ఎన్ని కావాలో అన్ని తీసుకోవచ్చండి, క్వాంటిటీ ఎంత కావాలో అంత తీసుకోవచ్చు. ఉల్లిపాయ ముక్కలు సన్నగా తీసుకున్నవి, పచ్చిమిర్చి ముక్కలు ఒక పచ్చిమిర్చి, శనగపప్పు, ఆవాలు, మినపప్పు, వేరుశనగ, నూనె. తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించుకొని 2 చెంచాల నూనె వేసుకోవాలి. నూనె కూడా పెద్ద ఎక్కువ పట్టదండి, లైట్గా వేసుకుంటే చాలు. వేడెక్కిన తర్వాత ముందుగా ఆవాలు, మినపప్పు, శనగపప్పు, వేరుశనగుళ్ళు వేసుకొని పోపు బాగా వేయించుకోవాలండి, మాడిపోకుండా. వేగిన తర్వాత పోపు వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. ఇవి కూడా కొంచెం బాగా వేగాలి. దీనిలో లైట్గా ఉప్పు వేసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ ఇడ్లీలో ఉప్పు ఉంటుంది కదా, అందుకని ఈ ఉల్లిపాయల వరకు కొంచెం లైట్గా ఉప్పు వేసుకోవాలి. ఇలా లైట్గా ఉల్లిపాయలకు సరిపడా ఉప్పు వేసుకోవాలి. కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇందులోకి ఇడ్లీలు కొంచెం ఇలాగా ముక్కల కింద చేసుకోవాలి, పొడి కింద చేసుకొని ఇలా వేసేసుకోవాలి. వేసుకొని ఉల్లిపాయలు, ఇడ్లీ ఇవంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇంకా నీళ్లు అవి వేసుకోక్కర్లేదు, మామూలుగా ఇలాగా కలుపుకొని ఉల్లిపాయల్లో మొత్తం కలిసేటట్టుగా ఇడ్లీ ముక్కలు కలుపుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇంకా స్టవ్ కట్టేసుకోండి. ఇడ్లీ ఉప్మా రెడీ. ఈ ఉప్మా పిల్లలు రోజు ఇడ్లీలు పెడితే తినకుండా విసిగిస్తూ ఉంటారు కదా, అయినా ఇడ్లీ టేస్ట్గా ఉండదు, చప్పగా ఉంటుందని పిల్లలు తినరు, పేచీలు పెడుతూ ఉంటారు. అలాంటి పిల్లలకి ఇలా చేసి పెడితే ఈజీగా తినేస్తారు ఇడ్లీలు. లేదా పెద్దవాళ్ళైనా ఎప్పుడన్నా ఇడ్లీలు మిగిలిపోతే ఇంట్లో ఈ విధంగా చేసుకొని తినేయచ్చండి. మనకైనా బోర్ కొడుతుంది కదా ఇడ్లీలు తినాలంటే, అప్పుడు ఇలా ఇడ్లీ ఉప్మాలా కింద చేసుకొని తింటే పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఇష్టంగా తింటారు. ఇది చేసుకోవడం కూడా చాలా చాలా ఈజీ అండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.